హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఇక్కడ వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఇది ఈవినింగ్ వ్లాగు. సో సండే మాత్రమే మనకి లీవ్ ఉంటుందని చెప్పేసి చాలామందికి తెలిసే ఉంటుంది. ఐ మీన్ ఆర్మీ వాళ్ళకి అతి కష్టం మీద సండే లీవ్ ఇస్తారు. సో మేమైతే ఇంకా ఎప్పుడు లీవ్ దొరుకుతుందా, బయటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటాం. అంటే ఖచ్చితంగా బయటికి వెళ్తేనే మైండ్ అయితే కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది నాకైతే. సో కూరగాయలకని చెప్పేసి ఏమైనా కానీ చిన్న చిన్న వాటికైనా బయటికి వెళ్తేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఇంట్లో చిరాగ్గా ఉంటుందన్నమాట. సో ఇంకా వీళ్ళకి వచ్చేసి ఇంకా సండే కూడా చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ కూడా డ్యూటీ వేస్తారు. బట్ ఏంటంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ అయితే ఇంకా ఈవినింగ్ వరకు ఇంకా వీళ్ళకి టైం ఉంటుంది అనమాట, బయటికి వెళ్ళే టైము. సో ఇక్కడ నేనైతే చాలా ఫీల్ అవుతాను ఆర్మీని ఎందుకు చేసుకున్నానని చెప్పేసి. ఒక్కొక్కసారి గర్వపడతాం మనమే, అంటే ఆర్మీ వైఫ్సే. ఒక్కొక్కసారి మాత్రం రూమ్స్ దొరకనప్పుడు, లేదంటే మనకి ఇలా బయటికి వెళ్ళనివ్వనప్పుడు కొన్ని రూల్స్ పెడతారు చూడండి. అలాంటప్పుడు నాకు ఆర్మీ అస్సలు నచ్చదనమాట. సో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారనమాట. సో అలాంటప్పుడు నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది, ఎందుకు ఆర్మీని చేసుకున్నాను, తెలియక చేసుకున్నాను అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే మనకి తెలిసిన ఏజ్లో అయితే మనకి మ్యారేజ్ అయితే ఎవరికి కూడా జరగదు, మ్యాక్సిమం 50%. సో ఇంకా కొన్నిసార్లు నేనే గర్వపడతాను. సో ఎంత కష్టం, వీళ్ళు జాబ్ చేస్తున్నారు ఎవరి కోసం, మన కోసమే, మన ప్రజల కోసమే అని చెప్పేసి ఒక్కొక్కసారి అనిపిస్తుంది. సో అదండి, అది వదిలేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ రిలయన్స్ స్మార్ట్ స్టోర్ అంట ఇది. సో ఎక్కడికి ఎందుకు వచ్చామని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉండొచ్చు, ఎప్పుడు తిరగడమేనా అనుకోకండి. సో పాపకి స్కూల్ అయితే స్టార్ట్ అయ్యింది. సో మా హస్బెండ్ ఏమన్నారంటే, పాపకి ఏమేమి కావాలో చెప్పు, నేను తెచ్చేస్తానని చెప్పేసి అన్నారు. బట్ ఏంటంటే అవి తెచ్చిన తర్వాత మళ్ళీ అవి పెద్దవైనా, లేకుంటే మరి చిన్నవిగా ఉన్న బ్యాగ్ కానీ, లేదంటే బాటిల్ కానీ, ఇవేమైనా కానీ మళ్ళీ మనం వెళ్ళి తెచ్చుకోలేమన్నమాట. సో నేను వస్తాను, అన్నీ చూసుకొని కొంచెం జాగ్రత్తగా తీసుకుందామని చెప్పేసి కలిసి వెళ్ళామన్నమాట. అంటే ఇక్కడ వర్షాకాలం కదా, సో ఇంకా వర్షం పడుతుందేమో అని చెప్పేసి డౌట్తో వద్దని చెప్పేసి అన్నారు. బట్ ఏంటంటే మళ్ళీ తెచ్చిన తర్వాత వాళ్ళైతే రిటర్న్ తీసుకోరు కదా, అందుకని చెప్పేసి నేను కూడా వస్తానులే అని చెప్పేసి వెళ్ళాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా పాపకి బ్యాగు, బాటిల్, లంచ్ బాక్స్ ఇవి తీసుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఆర్మీలో నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా, 3 or 4 hours మాత్రమే మనకి స్కూల్ ఉంటుంది. అది ఆఫ్టర్నూన్ కానీ లేదంటే మార్నింగ్ కానీ. సో అదనమాట. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయితే 12 o'clock కల్లా ఇంటికి వచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సెకండ్ వన్ ఏంటి అంటే మళ్ళీ 11 o'clock స్టార్ట్ చేస్తే 3 o'clock కల్లా వచ్చేస్తారంట. సో అలా పెట్టారనమాట టైమింగ్స్ అయితే. సో నేను ఇంకా మార్నింగే బెటర్ అని చెప్పేసి అనుకున్నాను. సో మార్నింగే పాపనైతే పంపించేస్తాము. సో ఇంకా ఇక్కడ ఒక తెలుగు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ పాప కూడా వెళ్తున్నది అనమాట పాపతో పాటు. సో ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయ్యింది, పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు. మా పాప ఎందుకు వెళ్ళట్లేదంటే, మన విలేజ్ కల్చర్ ప్రకారం మనం అక్షరాభ్యాసం చేసి మాత్రమే పంపిస్తాము పిల్లలకి. సో మన కల్చర్ని అస్సలు మర్చిపోకూడదు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ. సో ఇంకా అక్షరాభ్యాసం కోసం నేను తనకి ఎంక్వైరీ చేయమన్నాను గుళ్ళో అయితే. సో ఇంకా వీళ్ళకి చెప్పాను కదా, టైం అయితే ఎవరు నార్మల్ డేస్లో అసలు ఖాళీ ఉండదు, ఒక 1 hour కూడా ఖాళీగా ఉండదు వాళ్ళకైతే. సో ఇంకా వెళ్తానని చెప్పేసి టైం దొరకట్లేదని చెప్పేసి అంటున్నారు. బట్ పాప బర్త్డే రోజు వీళ్ళైతే గుడికి వెళ్ళి ఆ రోజు ఎంక్వైరీ చేయాలి. సో అదనమాట. ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు మనలా ఇవన్నీ కూడా పాటించరు అనమాట. అంటే మన కల్చర్ ప్రకారం మనం ఈ ఫార్మాలిటీస్ అన్నీ చేస్తాం. బట్ ఏంటంటే వాళ్ళకి అలాంటి ఫార్మాలిటీస్ ఏమి ఉండవు. వాళ్ళు 4 yearsకే పంపించేస్తారు పిల్లల్ని అయితే స్కూల్కి. బట్ మనం 5 years వచ్చిన తర్వాత అక్షరాభ్యాసం చేసి పంపిస్తాము. ఇది కూడా కొంతమందికి ఉంటుందిలేండి, కొంతమందికి ఏమో నాకు తెలీదు. మా సైడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, నేను చెప్తున్నాను. సో అందుకని ఇంకా పాపనైతే పంపించలేదు. సో వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు హిందీ వాళ్ళు, ఎందుకు ఇంకా పాపని స్కూల్కి పంపించట్లేదు, 2 days అయిపోయింది కదా స్కూల్ స్టార్ట్ చేసి అని చెప్పేసి, ఓపెన్ చేసి అని చెప్పేసి. సో పంపిస్తాను, అక్షరాభ్యాసం అయిన వెంటనే ఇంకా పాపకి పంపిస్తాను. ఈ మధ్య ఇంకా ఏంటి అంటే మేము ఇంటికి వెళ్తున్నాము, లీవ్కి వెళ్తున్నాము తిరుపతి వెళ్ళడానికి అని చెప్పేసి.
సో ఇంకా తిరుపతి వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా పాపకి 20 ఆర్ 25 డేస్ ఇంకా మళ్ళీ స్కూల్ వేస్ట్ అయిపోతుందనమాట. అంటే 10 డేస్ ఇక్కడే ఉంటాంలెండి. మళ్ళీ ఇంటికి ఇంకా 20 డేస్ వెళ్తాం కదా! సో మళ్ళీ వచ్చిన వెంటనే ఇంకా పాపని స్కూల్‌కి పంపించడానికైతే అవ్వదు. మళ్ళీ ఇంకా అవన్నీ మళ్ళీ సెట్ చేసుకొని పంపాలి. సో అందుకని అంటున్నాను. సో ఇంక ఎలా అయినా 1 మంత్ పాపకి స్కూల్ అయితే వేస్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ మేము ముందే వెళ్ళాలనుకున్నాము లీవ్‌కైతే. సో వీళ్ళొచ్చేసి ఆ సార్స్ వచ్చేసి ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ అని చెప్పేసి, డ్యూటీ చేయడానికి ఎవరు లేరని చెప్పేసి వాళ్ళు పంపించలేదనమాట. సో ఇంకా ఇప్పుడైనా దొరికింది ఎలానో లీవు. సో ఇంకా వెళ్ళి వచ్చేస్తే ఇంకొక పని అయిపోద్ది. మళ్ళీ ఎప్పుడో మళ్ళీ వెళ్ళాల్సి వస్తుందనమాట. సో ఇంకా పాపకి సంబంధించినవన్నీ కొనుక్కున్నాం. యాక్చువల్లీ ఇక్కడ మనకి డీమార్ట్‌ల కంటే ఎక్కువ ఐటెమ్సే ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ఖాళీగా కూడా ఉంది. సో ఐటెమ్స్ అన్నీ కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నాము. సో ఇవి వచ్చేసి మేము తీసుకున్నాం అనమాట. మొత్తం 2000 అయితే అయ్యింది. సో ఇంకా పాప అయితే ఆ బ్యాగు, బాటిల్, లంచ్ బాక్స్ అస్సలు విడిచిపెట్టట్లేదు. సో అదనమాట ఇవాల్టి వ్లాగు. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి